ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే, ఆ వ్యాపారం చేసేది కూడా మళ్ళీ మేము క్లీన్ అని చెప్పుకోవడంలో నిజంగా అసలు ఆ క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుతుంది. ఇంత కళ్ళకు కనిపిస్తున్నా కూడా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నా కూడా, ప్రజల ముందు ఇలా తప్పని కనిపిస్తుంటే కూడా నో 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 అది తప్పు కాదు, మేము క్లీన్, మేము గ్రీన్, మేము చేసింది 100% రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి. వచ్చిన ఆదాయంలో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని పంచుకుంటారు. ఎక్కడైతే మీకు వాటాలు తేడాలు వస్తాయో అక్కడల్లా ఆ ఫ్యాక్టరీలన్నీ బయటపడుతున్నాయి. అంతే కదా, మీకు వాటాలు తేడాలు వస్తేనే కదా ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. ఆ ప్లేసుల్లోనే కదా. అసలు ఈ రోజనే కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే, తప్పు వాళ్లే చేస్తారు, ఆ తప్పుని చేసింది మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా. కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇదంతా ఏంటంటే వీళ్ళొక మోడస్ ఆపరెండి అనమాట. నాట్ ఓన్లీ టుడే, ఈ రోజే కాదు, వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం.